రాయలసీమ గొప్పలు చెప్తావు, అక్కడి నుంచి వచ్చానని చెప్తావు. నువ్వు ఖర్చు పెట్టింది 1657 కోట్లు, మేం ఖర్చు పెట్టింది 5570 కోట్లు. నక్కకే నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి నువ్వు కాదా అని నేను అడుగుతున్నా. ఏమైపోయింది రాయలసీమ లిఫ్టు? ఏమైపోయాయి ప్రాజెక్టులు రాయలసీమలో? చివరికి కృష్ణమ్మ నీళ్లు కూడా తాకట్టు పెట్టేశావు. బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిన హక్కులను కూడా తాకట్టు పెట్టేశావు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో వచ్చిన హక్కులను కూడా తాకట్టు పెట్టేశావు. ఆ ఇచ్చిన గెజిట్లు కూడా వస్తూ ఉంటే 31 మంది ఎంపీలను పెట్టుకొని జీవోలు వస్తూ ఉంటే గాలికి వదిలేసావు రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలని. ఏం సమాధానం చెప్తావు ఇవాళ? ఏ ప్రాజెక్ట్ కన్నా హక్కులు కాపాడావా? ఆ రోజు నాగార్జునసాగర్ డ్యామ్ మీద ఇబ్బంది వచ్చిన తర్వాత, గవర్నర్ నరసింహన్ గారి దగ్గర కూర్చున్న తర్వాత, ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారి సమక్షంలో కేసీఆర్ హరీష్ రావు పక్షాన, చంద్రబాబు నాయుడు గారు నేను ఓ పక్షాన 512 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి, 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికని ఆనాటి ఇరిగేషన్ మంత్రితో ఢిల్లీలో కేంద్ర జలవనరుల సెక్రటరీ దగ్గర సంతకాలు పెట్టడం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలని కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు బచావ్ మనకేదైతే ట్రిబ్యునల్ ఇచ్చిన హక్కుని కాపాడి ఆ రోజు పక్క రాష్ట్ర మంత్రితో, అధికారులతో, సెక్రటరీతో సంతకాలు ఢిల్లీలో పెట్టించాం. అదే ఇవాళ పక్క రాష్ట్రంలో 2 పార్టీలు గుద్దులాడుకుంటున్నాయి. సంతకం నువ్వు ఎందుకు పెట్టావని ఒక జాతీయ పార్టీ అడుగుతుంది, డ్యామ్ ఎందుకు కుంగిపోయిందని ఇంకో జాతీయ పార్టీ అడుగుతూ ఉంది. ఇది పక్క రాష్ట్రంలో చరిత్ర.